గత 5 ఏళ్ల క్రితమే షాపూర్ నగర్ సర్కిల్లో నిర్మించిన నడక వంతెనను నిరసన నడుమ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ప్రారంభించారు. ప్రమాదాలు జరుగుతున్న పాదచారుల కోసం నిర్మించిన వంతెనను తెరవాలని ప్రభుత్వాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని షాపూర్ నగర చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం చీడిమెట్ల పోలీసులు వారిని అదుపు చేశారు. పైగా ఖర్చు చేసి షాపూర్ నగర్లో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ మరి సోషల్ మీడియా తరఫున, యువమోర్చా తరఫున, అదేవిధంగా నేను కూడా స్వయంగా పోయి దీన్ని ప్రారంభించాలా, ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయని చెప్పేసి మరి 2 డిప్యూటీ కమిషనర్లు కూడా కలిసి చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు. దీనికి నిరసనగా ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా, ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా మేము భారతీయ జనతా పార్టీ తరఫున సింబాలిక్గా ఈరోజు నిరసనగా దాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని వెంటనే ప్రజలకు ఓపెన్ చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఇక్కడ ఉన్నటువంటి బడా నాయకులు వాళ్ళ యొక్క బంధువుల యొక్క ఇండ్లను వదిలేసి అమాయకుల యొక్క ఇండ్ల దగ్గర వీటిని నిర్మాణం చేసిండ్రు. అది కూడా మా దృష్టికి వచ్చినటువంటి విషయం కూడా తెలుసు. మరి ఈ రకంగా ఏదైతే మరి నిర్మాణం చేసినప్పటికీ కూడా దీన్ని ప్రారంభించడానికి మరి ఏం కారణాలని అర్థం కావడం లేదు. కానీ మరి ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల యొక్క కార్యక్రమాలు ఏమున్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడాలి తప్ప నాయకులకు సమయం లేదని చెప్పేసి వాటిని ఆపడం ఏదైతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, అదేవిధంగా ఇది పోలీసు వాళ్ళకి సంబంధం లేని అంశం. ఇది కేవలం మున్సిపల్ అధికారులు దాన్ని వెంటనే ప్రారంభిస్తారా, లేకపోతే మళ్ళీ ఒకసారి నిరసన కార్యక్రమం దిగమంటారా అనే విషయం కూడా ఈ సందర్భంగా నేను మరి డిప్యూటీ కమిషనర్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి కోసం వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.